Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఇప్పటి వరకు మనం హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో అదే మనకి సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావచ్చు అండ్ హయ్యర్ ఆర్డర్ కావచ్చు అలా ఇచ్చినప్పుడు మనము సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం అనడానికి ఓన్లీ వైసీ ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. వైసీలో ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా రాయాలి, డిఫరెంట్ ఫార్ములాస్ ఏంటి, రూట్స్ ఈక్వల్ అండ్ రియల్ వస్తే ఏంటి, రూట్స్ ఈక్వల్ అండ్ రిపీటెడ్ వస్తే ఎలా ఉంటుంది, అండ్ ఇంకొకటి కాంప్లెక్స్ వాల్యూస్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రూట్స్ అనేవి కాంప్లెక్స్ వాల్యూస్ వస్తే ఫార్ములా ఏంటో చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, బట్ రూట్స్ అనేవి కాంప్లెక్స్ వచ్చాయి అనుకోండి, అంటే ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఫామ్లో వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ ఐ బీటాలో వస్తే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని చెప్పాను నేను, e to the power of alpha x into c1 cos beta x plus c2 sin beta x అని చెప్పాను కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ మీకు కనుక్కోవడం వస్తే మీకు రాదని నేను అనట్లేదు, అందరికీ వచ్చు. ఒకవేళ హర్రీలో మీకు స్ట్రైక్ అవ్వట్లేదు ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే డిస్క్రిమినేట్ యూస్ చేయండి. ఇది నార్మల్ వేలో నాకు పాసిబుల్ అవ్వదు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్? గివెన్ ఈక్వేషన్ ఈజ్ సెకండ్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్. ఓకే, గివెన్ ఈక్వేషన్ ఈజ్ d square y by dx square plus dy by dx plus y is equal to 0 కదండి. కానీ మనకి తెలుసు ఇక్కడ we know that d by dx అంటే ఏంటిది, d by dx is the differential operator and d square by dx square is also another differential operator d square. దాంతో డినోట్ చేశాను అనుకోండి. ఇవి రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈక్వేషన్ 1 ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే నేను ఏమంటున్నాను, d square by dx square అంటే క్యాపిటల్ D square, y as it is, d by dx అంటే d, this y as it is plus y equal to 0. ఓకే, నేను ఇందులో నుంచి y అనేది కామన్ తీసాను బేటా. y కామన్ తీస్తే ఈక్వేషన్ ఏ ఫార్మాట్లోకి వస్తుంది మీకు తెలుసు, మనం ముందు క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫామ్లో ఉంది, ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, ఏ ఫామ్లోకి వచ్చిందండి, ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లోకి వచ్చింది. అంటే వాట్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ డి, ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి, ఈ పార్ట్ d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1. మరి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూ నీడ్ టు రైట్ ద యాక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి. యాక్సిలరీ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటాను, డి ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే యూ విల్ గెట్ యాక్సిలరీ ఈక్వేషన్. అవునా, ఈక్వల్ టు 0 అంటే ఏంటిది, దేర్ ఫోర్ యాక్సిలరీ ఈక్వేషన్ is f of m is equal to 0. అంటే ఏంటిది, f of m d ప్లేస్లో m రాయండి, m స్క్వేర్ ప్లస్ m ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈజ్ ఇట్ పాసిబుల్ ఎనీ ఫ్యాక్టర్స్? ఇప్పుడు m స్క్వేర్ మల్టిప్లై చేస్తే m స్క్వేర్ రావాలి, యాడ్ చేస్తే m రావాలి, m ఇంటూ m స్క్వేర్, బట్ యాడ్ చేస్తే 2m వస్తుంది, అది సబ్ట్రాక్ట్ చేస్తే 0 అవుతుంది. బట్ అలా కాకుండా ఫ్యాక్టర్స్ రావట్లేదు అని అంటే గో ఫర్ ద డిస్క్రిమినేట్. మనకేమని తెలుసు, డిస్క్రిమినేట్ రూల్ మనకు ఆల్రెడీ చిన్న క్లాసులో డిస్కస్ చేసాము. వాట్ ఈస్ ద డిస్క్రిమినేట్, ఏంటిది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ a అంటే m స్క్వేర్ కోఫిషియంట్, హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1, b అంటే m కోఫిషియంట్, b ఈక్వల్ టు 1, c అంటే కాన్స్టెంట్, c ఈజ్ 1. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. వాట్ ఈజ్ అవర్ వాల్యూ, మైనస్ b మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 4ac బై 2a. చూడండి అమ్మా, దీన్ని సింప్లిఫై చేస్తే నాకు 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4 అంటే -3 వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ -3 బై 2. మనకు ఒకటి తెలుసు,
రూట్లో మైనస్ ఉంటే మైనస్ విల్ బికమ్ టు ఐ. ఏమవుతుంది నాకు? -1 + or -i√3/2. మైనస్ విల్ బికమ్ టు ఐ. కాంప్లెక్స్ అంటే నాకు రూట్స్ ఏమొచ్చాయి ఇక్కడ? దిస్ ఈజ్ లుక్ లైక్ ఆల్ఫా ± ఐ బీటా. ఆల్ఫా ± ఐ బీటాలో వచ్చాయి. మరి ఆల్ఫా ± ఐ బీటాలో చూడండి, ఆల్ఫా ± ఐ బీటాలో వస్తే e⁴ C1 cos β C2 sin β. ఇది కాంప్లెక్స్. కాంజుగేట్ కాంప్లెక్స్ అంటే 2 వస్తాయి ఇలాంటివి. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఎలా ఉంది? రైట్, ఎలా రాయొచ్చు? -1/2 ± i√3/2 అంటే ఎలా వచ్చింది ఇది? ఆల్ఫా ± ఐ బీటా. ఆల్ఫా అంటే ఏంటిది? -1/2. మరి బీటా అంటే ఏంటిది? √3/2. గాట్ ఇట్? ఇప్పుడు నేను YC రాస్తాను. వాట్ ఈజ్ అవర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్? e⁴ x. ఆల్ఫా అంటే -1/2 × x అంటే -x/2. e⁴ x C1 cos బీటా. బీటా ఏంటిది? √3/2x + C2 sin √3/2 × x. This is the solution of my given differential equation. మీకు ఒక డౌట్ రావాలి ఫస్ట్ నుంచే. మీరు ఇది క్లారిటీగా ఉంటే YPలో ఈజీ అవుతుంది ఎప్పుడైనా. దిస్ ఇస్ LHS పార్ట్. ఓకే, RHS అనేది 0 ఉన్నప్పుడు మనకి ఓన్లీ విల్ గెట్ YC. ఇక్కడ ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు మీకు YC వస్తుంది, YP వస్తుంది. ఓకేనా? అంటే అది రెండింటిని కలిపితే జనరల్ సొల్యూషన్. ఇక్కడ ఏంటిది సొల్యూషన్? దిస్ ఈజ్ మై సొల్యూషన్. ఓకే, ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫార్ములా నోట్ చేసుకోండి, అప్పుడు రిఫర్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. నౌ విల్ డూ వన్ మోర్ ప్రాబ్లం. చూడండి అమ్మా, ఇది చాలాసార్లు అడిగారు అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అని అంటే ఒక్కసారి ఈక్వేషన్ చూడండి. ఫైండ్ ద కంప్లీట్ సొల్యూషన్. YC అని అడగకపోవచ్చు, కంప్లీట్ సొల్యూషన్ ఆర్ ఫైండ్ ద సొల్యూషన్ ఆర్ సాల్వ్ ఎలా అడిగినా దిస్ పార్ట్ ఇది కనుక 0 ఉంటే మనకు ఓన్లీ YC వస్తుంది. రిమెంబర్ దట్ పాయింట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ని చూడంగానే చాలామంది ఎలా రాస్తారు? ఒక్కసారి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే చాలామంది ఏం చేస్తారు? వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ హియర్? గివెన్ ఈక్వేషన్ ఈజ్ వాట్? d² + 16 × y = 0. f of d is equal to ఇది అనుకుంటారు. దీన్ని ఏం చేస్తారు? సమ్ a² + d⁴. I think that is d⁴, not d² బెట. d² ఉంటే ఈజీ, d⁴ ఉంది. d⁴ ఉంటే ఇది d² లేదా మిస్టేక్ అనుకొని కొంతమంది d² అని రాస్తారు, లేదా a² + b² అప్లై చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇట్ ఈస్ లిటిల్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అని అంటే చూడండి, a² + b² అప్లై చేయడానికి నేను ఏం చేస్తానంటే దీన్ని సింపుల్గా ఫస్ట్ వాట్ ఈజ్ అవర్ f of d హియర్? f of d is equal to d⁴ + 16. మరి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m = 0 కదా బెట. ఏంటిది అది f of m? f of m is equal to m⁴ + 16. Is there any direct possibilities to get the solution? No. అప్పుడు దానికోసం నేను a² + b² రాయడానికి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎలా రాయొచ్చు అని అంటే m² + 4² అంటే 16 కదా, హోల్² అని రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుంటున్నాను, m² + 4² అని రాస్తే ఏమవుతుంది చెప్పండి? m² దిస్, 4² అంటే 16. కరెక్టే. మరి దీన్ని నాకు ఇది కాకుండా ఎక్స్ట్రా అంటే a² + b² ఉంది. నేను దీన్ని ఏమని రాయొచ్చు అని అంటే ఇది ఫార్మాట్లో ఉంది, రైట్? a అంటే m², b అంటే 4లో ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే ఒక్కసారి ఆలోచించండి. m² + 4 హోల్ స్క్వేరే రాసాను అనుకోండి.
అనుకుంటే రిజల్ట్ ఏమొస్తుంది ఇక్కడ రాయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ప్లస్ 8m స్క్వేర్ వస్తుంది. అవునా? ఫైన్. దీన్ని ఈ విధంగా రాస్తే ఇలా అయినా ఒకటే, అవునా? ఇలా అయినా ఒకటే. మరి నాకు లేదు మేడం మీరు ఇది రాయకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి అని అంటారా? మీకు అర్థం కావడానికి అది రాశాను, ఎం స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇలా రాయొచ్చు అని, లేదా m⁴ ప్లస్ 4 స్క్వేర్. ఎందుకు అని అంటే మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటిది? ఓన్లీ m స్క్వేర్ ప్లస్ 16, m⁴ ప్లస్ 16 ఉండాలి. m స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఇది m⁴ అండి. మనకు ఓన్లీ ఈ పార్టే ఉండాలి, కానీ ఇది ఎక్స్ట్రా ఉంది. అందుకని నేను ఏం చేస్తాను అని అంటే దీన్ని m స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఇది వస్తుంది కదా, ఏది ఇది నాకు అవసరం లేదు ఈ పార్ట్, అందుకని -8m స్క్వేర్ యాడ్ చేస్తాను. ఓకే, సింపుల్గా ఇది వస్తుంది. అంటే m స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ -8m స్క్వేర్ అని రాయొచ్చా? దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది, -8m యాడ్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్, ఫైనల్కి ఇది ఒకటే మిగులుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అందుకని నేను ఇలా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఫ్యాక్టర్స్ క్రిటిక్. ఇది చాలాసార్లు రిపీట్ అయిందండి ఈ ప్రాబ్లం. లిజన్ కేర్ఫుల్లీ, నాతో పాటు మీరు సాల్వ్ చేయండి, అప్పుడే క్లారిటీ వస్తుంది. ఓకే, మీరు ఇలా రాశారు మేడం. రాసిన తర్వాత ఇది ఏ ఫార్మాట్లో ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటిది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటిది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ, ఇది బి. ఓకే, నేను ఎలా రాస్తాను చూడండి. ఏ ప్లస్ బి అంటే ఎం స్క్వేర్ ప్లస్ 4, ఓకే, ఏ ప్లస్ బి అంటే 8m స్క్వేర్. ఓకే, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 8m స్క్వేరా లేదంటే 8m? ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తానికి స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ 8mకే ఉంది. కాబట్టి నేను దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అని అంటే బేటా చూడండి, ఎం స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి రావడానికి నేను 8mని ఏమని రాస్తాను అని అంటే 2√2m. చూడండి, హోల్ స్క్వేర్. ఎందుకని 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, √2 హోల్ స్క్వేర్ అంటే అగైన్ 2 అవుతుంది, m అంటే m స్క్వేర్ అవుతుంది. 4 2 8, 8m స్క్వేర్ వస్తుంది కదా. ఈ విధంగా రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఈ ఫార్మాట్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, నేను దీన్ని ఎలా చేస్తాను అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి, ఏ అంటే ఏంటి? ఎం స్క్వేర్ ప్లస్ 4, ఏ ప్లస్ బి అంటే ఇది కదండి, ఇది ఏ, ఇది బి, ప్లస్ 2√2m. ఏ మైనస్ బి అంటే ఎం స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ మైనస్ 2√2m. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? అంటే ఇండైరెక్ట్గా దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎం స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 లేదంటే కాన్స్టెంట్ని తర్వాత రాసి 2√2mని రాయండి, ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఒకటి వస్తుంది. ఎం స్క్వేర్ మైనస్ 2√2m ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఇంకొకటి వస్తుంది. అవునా? ఓకే, ఇజ్ ఇట్ విజిబుల్? ఇది సాల్వ్ చేద్దామా? డన్. ఇక్కడ ఇది మీరు సాల్వ్ చేస్తే ఇది నార్మల్గా రాదు, డిస్క్రిమినేట్ యూస్ చేయాలి. మైనస్ బి మైనస్ 2√2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 2√2 హోల్ స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 1, సి అంటే 4, 4ac/2a, ఏ అంటే 1. ఓకే, ఇక్కడ కూడా రాయండి డిస్క్రిమినేట్. మైనస్ బి, బీకి ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 2√2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 2√2 హోల్ స్క్వేర్ మైనస్ 2√2 హోల్ స్క్వేర్ 4ac/2a. ఇక్కడ సింప్లిఫై చేద్దామండి. చేస్తే ఇది ఎంత వస్తుంది? ఫస్ట్ అది
మైనస్ 2√2 ప్లస్ ఆర్ మైనస్ 2√2 హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమని తెలుసు, ఇది 4 అవుతుంది, ఇది 2 అవుతుంది, 4 2 8 అవుతుంది. 8 మైనస్ ఇది 4 4 16 ఎంత అవుతుంది, 8 మైనస్ 16 అపాన్ 2. ఇది సింప్లిఫై చేస్తే చూడండి ఇక్కడ మనకి ఎంత వస్తుంది, మైనస్ 2√2 ప్లస్ ఆర్ మైనస్ ఇది ఎంత వస్తుంది, 8 మైనస్ 8 వస్తుంది. మైనస్ని కామన్ తీస్తే ఐ అవుతుంది, రూట్ లోపల 8ని 4 2s అని రాస్తాను. సింప్లిఫికేషన్ ఈజీ. ఈ √4ని బయటకు తీసేస్తే 2 అవుతుంది, అవునా? అంటే ఇక్కడ ఒక 2 వస్తుంది, ఇక్కడ ఒక 2 ఉంది, అంటే 2ని కామన్ తీస్తే మైనస్ 2√2 ప్లస్ ఆర్ మైనస్ ఐ, ఇది బయటకు వచ్చేసింది. ఓకే, లోపల √2 ఉంది, డివైడెడ్ బై 2 అంటే ఏమొచ్చింది నాకు ఇక్కడ దీని వాల్యూ మైనస్ √2 ప్లస్ ఆర్ మైనస్ I√2 బై 1. అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఒకటి వచ్చింది. మరి ఇంకొకటి కూడా ఇంకొక ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా వస్తుంది. మన వీడియో లెంతీ అవుతుంది చూడండి, 1 మినిటే ఉందండి వీడియో లెంతీ అవుతుంది, 1 మినిటే ఉంది. ఓకే, ఇది ఆల్ఫా, ఇది కూడా నాకు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా వచ్చింది. ఇక్కడ ఒక ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, ఇక్కడ ఒక ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఇస్ ద బోత్ ఆర్ ఈక్వల్? నో. అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ రిపీట్ అవుతున్నాయి రూట్స్. అప్పుడు ఏంటిది ఫార్ములా, e⁴ x c1 ప్లస్ c2x cos beta x plus c3 plus c4x into sin beta x. Remember this. ఇప్పుడు నాకు e⁴ x ఓకే, వాట్ ఈజ్ అవర్ వాల్యూ, కాంజుగేట్ కాంప్లెక్స్ రిపీట్ అయితే మనం అదన్నా, ఇది కాదండి కాంజుగేట్ కాంప్లెక్స్ రెండు రిపీట్ అయినప్పుడు ఇది మాత్రం ఇదేంటి అంటే సేమ్ లైక్ c1 cos beta x plus c2 sin beta x. ఇది దీనికి మళ్ళీ అగైన్ సేమ్ ఫార్ములా e⁴x c3 అనాలి, c3 cos beta x ప్లస్ c4 sin beta x. సేమ్ రిపీటెడ్ ఇక్కడ అదే ఫార్ములా, కానీ ఇక్కడ c1 c2 c3 c4 అంటే e⁴ అంటే ఎంత నాకు మైనస్ √2x c1 cos beta అంటే √2x ప్లస్ c2 sin √2x ప్లస్ e⁴ ఇక్కడ ఆల్ఫా ఎక్స్ అంటే √2x c3 కాస్ బీటా అంటే ఎంతండి √2x ప్లస్ c4 sin √2x. అర్థమైంది కదండి. ఈ ఫార్ములాస్ అన్నీ చూసుకోండి, వెరీ ఈజీ ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ కంపల్సరీ.